బంగారి వల్ల ఈ కుటుంబానికి ఎలాంటి చెడైతే జరగలేదు, ఇక మీదట కూడా జరగబోదు. అత్తయ్య, అన్నింటికీ మించి ఒక అత్త కోడలికి ఉన్నట్టే మీ ఇద్దరికీ ఏదైనా సమస్యొస్తే నేను మధ్యలో ఉండైతే తీర్చబోవడం లేదు. అది మీరే సరిచేసుకోవాల్సొస్తుంది. ఆగు. ఏయ్, దీనికి మించి ఒక్కడుగు లోపల పెట్టావో కాళ్ళు విరగ్గొట్టేస్తాను. రా బయటికి. ఆంటీ, రా. ఆంటీ, పో. ఎందుకు ఇంట్లోకి వస్తున్నావు? ఆంటీ, రవినే నన్ను రమ్మని చెప్పాడు. వాడు రమ్మని చెప్తే నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేస్తావా? కుటుంబాన్ని నాశనం చేయాలని చూసి మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆంటీ, ఏ అప్పుడు అనుకున్నట్టు ఏమీ జరగలేదు, సాధించలేకపోయానని ఇప్పుడు మళ్ళీ ఎగరేసుకుంటూ వచ్చావా? బయటికి పో, బయటికి పోమని చెప్తున్నాను కదా. శామ్, నువ్వు పైకి రా. శామ్, నువ్వు లోపలికి రా. రే రవి, ఏం చేస్తున్నావురా? నీకు పెళ్ళైపోయింది కదా, తననెందుకు ఇప్పుడు ఇంట్లోకి తీసుకెళ్తున్నావు? రవి, నువ్వు తప్పు చేస్తున్నావు. ఇది అసలు కరెక్ట్ కాదు. ఓ, నేను తప్పు చేస్తున్నానా? మీరంతా కరెక్ట్ గా ఉన్నారా? హ, ఓకే అమ్మా, నన్ను ఏమైనా అనుకోండి, కానీ శామ్ ఇక మీదట ఇక్కడే ఉంటుంది. శామ్, నువ్వు లోపలికి పద. రవి, రవి, నువ్వేం చేసినా ఆలోచించి చేస్తున్నావా? మీరు చేయాల్సింది చేసేశారు కదా, మరి నేను చేయాల్సింది అయితే చేసి తీరాలిగా. ఇదంతా చిన్న శాంపులే, ఇంకా చాలా ఉంది. ముందు ముందు మీరే చూస్తారు కదా. రవి, ఇప్పుడు నేను చెప్పేది కూడా విను. రేపు ఆఫీస్లో పార్టీ ఉంది. అందులో నువ్వు, నీ వైఫ్ బంగారి జోడీగా అటెండ్ అవ్వాలి. మీ ఇద్దరిని నేను మన బిజినెస్ పార్ట్నర్స్కి పరిచయం చేయబోతున్నాను. మర్చిపోకుండా రావాలి. దీన్ని అత్తయ్య, ఏంటత్తయ్య వాడు అలా వెళ్ళిపోతున్నాడు? ఇప్పటికే వాడి జీవితం దిక్కుతోచందాల్లా అయిపోయింది. ఇప్పుడు దాన్ని రమ్మని చెప్తున్నాడు. ఇదేమన్నా బావుందా? అయ్యో, అందరికీ అవమానం అత్తయ్య. మీనా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? రవి భార్యే నోరు మూసుకుని చూస్తోంది. మనం ఎందుకు ఊరికే టెన్షన్ పడాలి? అదంతా తను చూసుకుంటుంది. నువ్వురా. అత్తయ్య, బంగారి, నువ్వు లోపలికి వెళ్ళి దీపం పెట్టు. పో. బంగారి, దీపం వెలిగించు.
బంగారి, నువ్వు హుషారుగా లేకపోతే చేతికి వచ్చింది చెయ్యి దాటిపోతుంది. జాగ్రత్త. లోపలికి రావాలి. నేను పడుకోవాలి. రవి సార్, ప్లీజ్ తలుపు ఓపెన్ చేయండి. రవి సార్, ఝాన్సీ అమ్మా, ఏంటమ్మా బంగారి రవి ఇలా ఉన్నారు? కొద్ది రోజుల వరకు ఇలాగే ఉంటుంది. ముందు ముందు అంతా సర్దుకుంటుంది. మీరు చెప్తున్నారు, కానీ నాకు చాలా కంగారుగా ఉందమ్మా. రవి బాబు కోపం కంటే బంగారి మౌనమే నన్ను ఇంకా భయపెడుతోంది. ఏమీ మాట్లాడడం లేదు. ఎప్పుడు చూడు ఏడుస్తూనే ఉంది. ఒక మాట మాట్లాడడం లేదమ్మా. బంగారిని ఇంతకు ముందు ఇలా ఎప్పుడూ చూడలేదమ్మా. నాకు ఎందుకో తనకి అసలు శక్తి లేకుండా పోయిందేమో అనిపిస్తుంది. శక్తి లేనప్పుడే కదా పోరాడాలి అన్న కసి ఎక్కువవుతుంది మణి.